అండమాన్ సందర్శించడానికి అద్భుతమైన ప్రదేశం. ప్రజలు ఇక్కడ శాంతి మరియు ప్రశాంతతను పొందుతారు. కానీ ఆసక్తిగల వ్యక్తుల మనసుల్లో ఎల్లప్పుడూ మెదులుతున్న ఒక ప్రశ్న ఏమిటంటే, దానికి ఆ పేరు ఎలా వచ్చిందనేది. బ్రిటిష్ కాలంలో అండమాన్ అనే పేరు పెట్టబడిందని చాలామంది నమ్ముతారు, కానీ నిజం చాలా భిన్నంగా ఉంటుంది. కాంగ్రెస్ ఎంపీ మరియు రచయిత శశి థరూర్ ఈ పేరు యొక్క నిజమైన కథను సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో పంచుకున్నారు. ఇది భారతీయ ఇతిహాసం, రామాయణం మరియు హనుమంతుడితో ముడిపడి ఉందని అన్నారు. అంతే పురాతన మలై నావికులు హనుమంతుడిని హనుమాన్ అని పిలిచేవారు మరియు ఈ పదం కాలక్రమేణా అండమాన్గా మారింది అని శశి థరూర్ రాశారు. ఈ ఆగ్నేయాసియా నాగరికత నుండి వచ్చిన బహుమతి అని కూడా థరూర్ స్పష్టం చేశారు. చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం ఆగ్నేయాసియా నుండి మలై వ్యాపారులు హిందూ మహాసముద్ర వాణిజ్య మార్గాల ద్వారా భారతదేశానికి ప్రయాణించి ఈ దీవలను హనుమంతుడి భూమిగా భావించారు. వారు హనుమంతుడిని హనుమాన్ అని పిలిచారు మరియు ఈ దీవలను హనుమాన్ దీవులు అని పిలిచారు. కాలక్రమేణా ఉచ్చారణ మారిపోయింది మరియు ఆ పదం అండమాన్గా మారింది. భారతదేశ సాంస్కృతిక ఇతిహాసం రామాయణం భారత ఉపఖండానికి మాత్రమే పరిమితం కాలేదు. దీని వివిధ వర్షన్లు థాయిలాండ్, మలేషియా, ఇండోనేషియా మరియు కంబోడియా వంటి దేశాలలో కూడా ప్రాచుర్యం పొందాయి. వారి అనేక గ్రంథాలు మరియు జానపద కథలు హనుమంతుడిని సముద్రం దాటే హీరోగా వర్ణిస్తాయి. ఈ నమ్మకం ఈ ద్వీపాలను హనుమంతుడితో అనుసంధానించింది. దీని పేరు అండమాన్కు దారితీసింది. బ్రిటిష్ పాలనలో దీవుల్లో జైలు మరియు పరిపాలన పోస్టులు స్థాపించబడినప్పుడు అండమాన్ అనే పేరు ఈ పేరే వాడుకలో ఉంది. బ్రిటిష్ వారు దీనిని ఆంగ్లంలో స్వీకరించారు, కానీ పేరును మార్చలేదు. ఈ విధంగా భారతీయ మరియు మలై సంస్కృతిలో మూలాలు ఉన్నప్పటికీ ఈ పేరు ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ పొందింది. చాలా మంది చరిత్రకారులు ఈ ద్వీప సమూహం లంక రామసేతుకు వంతెనలా సముద్రం మీదుగా విస్తరించి ఉందని నమ్ముతారు. పురాతన నావికులు ఈ భౌగోళిక సారూప్యతను హనుమంతుడి శక్తితో ముడిపెట్టి ఉండవచ్చు. వారి భక్తి మరియు భాష కలిసి హనుమాన్ నుండి అండమాన్ వరకు ప్రయాణాన్ని రూపొందించాయి. ఈ పదం భక్తి, సంస్కృతి మరియు భౌగోళిక సంగమం. నేడు అండమాన్ మరియు నికోబార్ దీవులు వాటి అందానికి మాత్రమే కాకుండా చరిత్ర మరియు సంస్కృతి యొక్క సమ్మేళనానికి కూడా ప్రసిద్ధి చెందాయి. పేర్లు భౌగోళిక గుర్తింపులను మాత్రమే కాకుండా నాగరికత యొక్క ఆత్మను కూడా దాచిపెడతాని ఈ కథ చూపిస్తుంది. అండమాన్ దీనికి ఒక చక్కటి ఉదాహరణ.